విశాఖ ఎంపీగా ఎవరు గెలబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా ఉంది. బొత్స ఝాన్సీ ఒక ఆడపడుచు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా భరత్ ఒక బిజినెస్ మ్యాన్, విద్యా సంస్థల అధినేత పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిపించుకోబోతున్నారు మనతో చెప్పడానికి పిన్నింటి వరలక్ష్మి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఒక మహిళగా ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు? అభివృద్ధి సపోర్ట్ చేయబోతున్నారా, లేకపోతే ఒక యువ నాయకుడు సపోర్ట్ చేయబోతున్నారు? ఏం చెప్తారు? తప్పకుండా బొత్స ఝాన్సీ గారినే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా చేశారు. ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది. పార్లమెంట్లో గట్టిగా మాట్లాడే సత్తా ఉంది ఆవిడకి విజన్ కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మనకి ఇక్కడ ఆంధ్రాలో ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండే ఇది ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి ఆవిడ అప్పుడు అడగడం జరిగింది. ఇప్పుడు మనకి ఐఐఎం అనేది అప్పుడు 10 years క్రితం ఆవిడ విజన్ ఈరోజు మనకి నిజమైంది కల. సో అటువంటి విజన్ ఉండేవాడు. అంటే మన విశాఖపట్నం లేకపోతే విశాఖ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుంది. ఆవిడ ఇదివరకు షిప్ యార్డ్ గురించి మాట్లాడారు, బిహెచ్పి గురించి, మిగతా సంస్థలు కూడా ఏవైతే వాటికి గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి వస్తుందో వాటన్నిటి మీద కూడా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ అంతా. సో ఇప్పుడు భరత్ అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు. మంచివాడే కావచ్చు, కాకపోతే ఆయన విజన్ ఓన్లీ లిమిటెడ్ అవుతుంది. గీతం ఎంతవరకు, ఆ ఎంపైర్ ఎంతవరకు విస్తరిద్దామనే తప్పనే ఉంటుంది తప్ప ఇక్కడ విశాఖవాసుల గురించి ఏం చేద్దామనే విజన్ అయితే అనుకుండదు అని అనుకుంటున్నాను. కనుక తప్పకుండా బొత్స ఝాన్సీ గారే రావాలి. ఆమె వస్తేనే మనకి విశాఖ డిస్ట్రిక్ట్ అంతా కూడా అభివృద్ధి అయ్యే ఇది ఉంది. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనకి విశాఖపట్నం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. లేకపోతే మళ్ళీ అమరావతిలో ఒక గ్రాఫిక్స్ చూపించి సింగపూర్ అంటారు. అది ఎప్పుడవుతుందండి? అది అమరావతిని డెవలప్ చేయాలా సింగపూర్లా అంటే ఒక 30 ఏళ్ళని పడతాయి. దానికి ఆయన ఉండరు, నేను ఉండను చూడడానికి. రాజధాని కాబోతుంది విశాఖపట్నం. బొత్స గారు కరెక్ట్ రైట్ పర్సన్ అంటారా ఆవిడ రాజధానికి? ఆవిడ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ అంటే ఆవిడ. అండ్ చాలా సౌమ్యంగా ఉంటారు, అప్రోచబుల్, ఒకటి యాక్సెసిబుల్. ఎవరికైనా వెళ్ళాలంటే కూడా వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆవిడ తప్పకుండా మాటిస్తే తీర్చే టైపే జగన్ గారిలాగా. పోరాడే ఇది కూడా ఆవిడకి ఉంది సత్తా. సో ఆవిడ వస్తేనే బాగుంటుంది. మన విశాఖపట్నంకి అటువంటి ఎడ్యుకేటెడ్ ఎంపీ ఉందంటే విశాఖపట్నం గౌరవం కూడా పెరుగుతుంది. మీతో ఎలాంటి సన్నిహితం ఉంది మేడం? మీరు ఎప్పుడన్నా? ఈ మధ్య కలిసాను. చాలా చాలా సౌమ్యంగా, చాలా హంబుల్గా. అంటే నేను 2 సార్లు ఎంపీ లేకపోతే బొత్స గారి భార్య అని అటువంటి అహంకారం అస్సలు లేదు. చాలా చక్కగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటారు. ఎంపీ ఎవరు గెలబోతున్నారంటారు విశాఖపట్నం? తప్పకుండా బొత్స ఝాన్సీ గారే, దాంట్లో అనుమానాలే.